బ్యాక్ టు పవిత్ర డిఎక్స్పీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మీకు దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్లీ దీని ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ప్రైసింగ్ వచ్చేసి 200 AED అవుతుందండి పర్ పర్సన్. ఇందులో మనకి విఐపి టికెట్స్ కూడా ఉంటాయి, అవి 400 AED అవుతాయి పర్ పర్సన్. అలాగే యూఏఈ రెసిడెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ దొరుకుతుంది. వాళ్ళకి 150 నుంచి 160 వరకు వేరీ అవుతుందండి ప్రైసింగ్ రేంజ్ అనేది. దుబాయ్ అక్వేరియం వచ్చేసి దుబాయ్ మాల్లో ఉంటుందండి. ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మనం ఎంటర్ అవ్వడంతోనే అక్వేరియం టన్నెల్ ఉంటుంది. ఇది వచ్చేసి 48 మీటర్స్ లాంగ్ టన్నెల్. అండ్ మనం ఈజీగా 15 to 20 minutes టైం అనేది స్పెండ్ చేయొచ్చండి అక్వేరియం టన్నెల్ దగ్గర. అండ్ దీని ఓపెనింగ్ అవర్స్ చెప్తాను మీకు. మండే టు ఫ్రైడే అయితే మార్నింగ్ 10 AM నుంచి నైట్ 10:15 PM వరకు ఓపెన్ ఉంటుందండి. అండ్ సాటర్డే సండేస్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి నైట్ 11:15 PM వరకు ఓపెన్ ఉంటుంది. వీకెండ్స్ కాబట్టి ఒక 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అక్వేరియం మాత్రమే ఉంటుందండి. అండర్ వాటర్ జూ మాత్రం దుబాయ్ మాల్ లెవెల్ 2లో ఉంటుంది. సో మనకి ఫ్లోర్ పైన క్లియర్గా మెన్షన్ చేస్తారండి దుబాయ్ మాల్ లెవెల్ 2కి వెళ్ళడానికి అండర్ వాటర్ గ్రౌండ్కి అన్ని క్రొకడైల్ స్టెప్స్ అనేది వేస్తారు ఫ్లోర్ పైన. అండ్ అంతేకాదు మనం వెళ్ళే ఎస్కలేటర్ పైన కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు డైరెక్షన్స్ అనేవి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి అక్వేరియంది. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి అండర్ వాటర్ జూ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈజీగా 1 to 1.5 hour టైం అయితే స్పెండ్ అవుతుందండి అండర్ వాటర్ జూలో. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే పెంగ్విన్స్ ఉంటాయి, ఫిష్ ఫీడింగ్ ఉంటుంది, అలాగే గ్లాస్ బోట్ టూర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సపరేట్గా టికెట్స్ తీసుకోవాలి. లేదు మనం ఫస్టే ప్యాకేజ్ తీసుకునే అప్పుడు కనుక వాళ్ళని అడిగితే ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఇస్తారు. మేమైతే బేసిక్ పాస్ తీసుకున్నాము. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కింగ్ క్రొకడైల్ అండి. సో అదైతే మీకు వీడియో ఎండ్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో దట్ అన్నీ కవర్ చేసినట్టు అవుతారు, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మేము 1 dayలో 3 places కవర్ చేసాము. ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ అండ్ అలాగే దుబాయ్ అక్వేరియం అండి. సో హాఫ్ డే మీకు బుర్జ్ ఖలీఫా వ్యూకి వెళ్ళిపోయినా కూడా మిగిలిన హాఫ్ డే మీరు దుబాయ్ అక్వేరియం అనేది కవర్ చేయొచ్చు. సో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మీకు 1 dayలో హ్యాపీగా 3 places అయితే కవర్ చేయొచ్చు. సో ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయండి. అన్ని డిఫరెంట్ స్పీషీస్ కూడా ఉన్నాయి. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది అవన్నీ చూస్తూ. ఎందుకంటే మేము టికెట్ పెట్టినప్పుడు ఇంత మనీ అవసరమా ఫిషెస్ చూడడానికి అని అనుకున్నాను. కానీ వన్స్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అయినా వెళ్ళి చూడొచ్చు అనే ప్లేస్ లాగా అనిపించిందండి. నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను నేను. ఎవరైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, దుబాయ్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అన్ని స్పీషీస్ ఉన్నాయి. మనకి అసలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఫిషెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే మనకి పెంగ్విన్స్ స్టార్ట్ అవుతాయి. పెంగ్విన్స్లో మనకి మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి గెంటో పెంగ్విన్స్. సో ఈ పెంగ్విన్స్కి మనం దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ అది కూడా చేయొచ్చండి. కాకపోతే ప్రాపర్ గైడ్ అనేది తీసుకోవాలి మనము. అలాగే దాని ప్రైసింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పెంగ్విన్స్ దగ్గరే మనకి బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఆ బోట్లో వెళ్తే ఏంటంటే మనం ఫిషెస్కి ఫీడింగ్ చేయొచ్చు. సో అది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు క్లియర్గా. సో దాని ప్రైసింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి క్రొకడైల్ది స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ వీళ్ళు ఈ క్రొకడైల్ని కింగ్ క్రొకడైల్ అని పిలుస్తారు. దాని నేమ్ వచ్చేసి జోక్. అండ్ తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుందండి. సో ఆ కింగ్ క్రొకడైల్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి మిస్సీ. సో ఈ కింగ్ క్రొకడైల్ లెంత్ వచ్చేసి 5 meters ఉంటుందండి, అంటే 16 feet. ఇది 100 years ఓల్డ్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీని వెయిట్ కూడా మనకి అరౌండ్ 1000 kgs వరకు ఉంటుందని చెప్పారు. ఇదైతే ఆస్ట్రేలియన్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ అని మెన్షన్ చేశారు. ఈ క్రొకడైల్ది అయితే మెయిన్ అట్రాక్షన్ అనిపించిందండి నాకు అండర్ వాటర్ జూలో. అట్లీస్ట్ ఇదే ఎక్స్పీరియన్స్ అవ్వడానికైనా మాత్రం మనం వెళ్ళాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.